ఇప్పుడు మాకు గణపురం దేవేందర్ గారికి ఆత్మీయ సోదరుడితో సమానము. మరి ఆ మాతృమూర్తి ఆశీస్సులు తీసుకోవడము ముదావాహము. తర్వాత రెండు మాటలు మాట్లాడు. అమ్మ అమ్మ అంటే అమృతం. అమ్మతోనే అన్నీ చేయాలి. ఇంతకు మించి వర్ణించలేం. ఎందుకంటే 0 నుంచి ఇన్ఫినైట్ వరకు అమ్మను వర్ణించగలుగుతాం. కాబట్టి అమ్మ అంటే అమృతం. ముఖ్యంగా గణపురం ఫ్యామిలీ వారు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటి విషయం ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలతోని ఈరోజు మనం యాంత్రికంగా ఎంత బిజీ లైఫ్ లీడ్ చేస్తున్న తరుణంలో ఎంతసేపు మన లెఫ్ట్ సైడ్, మన మైండ్ లో 2 భాగాలు ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ నే యాక్టివేట్ చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు అటెండ్ అవుతామో లేదా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామో దాంతో మనకు రైట్ సైడ్ మైండ్ కూడా యాక్టివేట్ అయ్యి బ్యాలెన్స్ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఆ భగవంతుడు అందరూ మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ ఆశీర్వాదము మన అందరి అమ్మల ఆశీర్వాదం మనకు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం పిలిచిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. తర్వాత మా భగవంతుడిచ్చిన సోదరుడు, మంచి మిత్రుడు మా శ్రీ నవ్యభారతి విద్యా సంస్థల అధినేత మా ఖ్యాతం సంతోష్ గారు అమ్మగారిని అపురూపంగా సత్కరిస్తారు. ఆ దంపతులు ఆ మాతృమూర్తిని అపురూపంగా సత్కరిస్తున్న తీరు అభినందనీయము. శ్రీదేవమ్మ గారు, సంతోష్ గారు చందమామరావే అంటూ గోరుముఖి అమ్మా, చందమామరావే అంటూ గోరు ముద్ద తినిపించింది, జాబిల్లి రావే అంటూ జావలీలు పాడింది. పరివార సదస్సులందరూ ఒక్కొక్క మామిడికాయని వేసి ఆ మాతృమూర్తిని సమభారం వైపు తీసుకువచ్చే ఒక్కొక్క పండు తీసుకు మామిడి పండ్లతో ఆ మాతృమూర్తి వెనుక నుంచి మామిడికాయలు వెనుక నుండేయండి. ఈ అపురూపమైన ఘట్టాన్ని మిత్రులందరూ వీక్షిస్తున్నారు. అందరు వేయండి, వేసుకుంటూ దూరం జరగండి అమ్మా. అందరు వేయండి అమ్మా, వేసుకుంటూ దూరం. ఇంకా ఇంకా రైట్ వేయండి వేయండి. మా బాబీ భరోసా ఇస్తున్నాడు. మామిడి ఫలాలతో ఆ మాతృమూర్తిని స్మృతి అన్విత రావాలన్న మీరు చివరిగా మీరు మామిడి పండ్లను వేసి సమస్థితి రావాలి. ఓకే ఓకే ఓకే. పారమైనటువంటి ప్రేమ ఎక్కువ కురిసింది ఇక్కడ.
మామిడి ఫలాలుతో ఆ మధురమైన మధుర రసానుభూతితో ఇక్కడ ఆ మాతృమూర్తికి మనమందరము వందనాలు అర్పిస్తూ నిరాజనాలు చేస్తూ ఈ చక్కని తులాభారాన్ని వీక్షిస్తున్నటువంటి మిత్రులందరూ మా గణపురం ఆ దంపతులు మా మాతృమూర్తిని అపురూపంగా సత్కరిస్తున్న తీరు అభినందనీయం. వచ్చి ఆ మామిడి ఫలాలను భద్రంగా వేసి ఆ మాతృమూర్తిని సమతూకం చేసినందుకు అభినందిస్తున్నాం. తులాభార ఘట్టం విజయవంతంగా ముగిసిందని తెలియజేసి సంతోషిస్తున్నాము. మరి చూడండి ఒకసారి. అందరు చూడలేటు. హలో 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 ఓయి చందమామ మా వింతగా వినుమా ఓయి చందమామ మా వింతగా వినుమా ఈ మంతుడనడు పతిలోయ సతిపతి కోరే బలమై కథమతమాయను అరుణ్ ఫీమేల్ వాయిస్ పెంచు. మతమేమో తనది మన మతమసలే పడవోయ్ తన మతమేమో చందమామ రావోయ్ చందమామ
చూడనా ఎస్ అలసందైన రోజు అమ్మా సనమ్మకు సన్మానించిన ఘనమైన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే రోజు వసంతాలు పూచే రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతూచే రోజు కొద్దిగా డబల్ పెంచు కొద్దిగా మానిటర్స్ పెంచు గుండెలోని కోరికలన్నీ పువ్వులు దాయిసిన రోజు పువ్వులైనా కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ పువ్వులుగా ఉంగిటిలోనే భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే రోజు వసంతాలు పూచే రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే రోజు వసంతాలు పూచే రోజు సార్ కొద్దిగా బ్యాగ్ చేయండి ఎస్ కొద్దిగా జరిగితే కనిపిస్తుంది సార్ గారికి పాటలు తెలియజేసుకుంటూ ఎంతో చక్కని పాట చందమామని వర్ణిస్తూ గొప్పగా రాసినటువంటి పాట ఇది జరుగుమని ఫస్ట్ అమ్మా జాబిలి
చందమామ రావే అంటూ గోరు ముద్ద తినిపించింది జాబిల్లి రావే అంటూ జావళీలు పాడింది ఏ చాలిలు రలేకుండా చూశావా అందనంత దూరం నుండి ఊరాకున్నావా అమ్మా జాబిల్లి పలుకు పలికింది నేను ఎక్కి వస్తానంటూ చూశా ఆకాశమంతా చూశా ఆకాశమంతా అమావాస్య చీకటి నిన్ను కమ్మేసిందా అమ్మా జాబిలి ఆశ చూపింది అమ్మా నిన్ను రమ్మంటూ నన్ను ఊరిల్చింది అమ్మా అమ్మా జాబిలి ఆశ చూపింది అమ్మా నిన్ను రమ్మంటూ నన్ను ఊరిల్చింది అమ్మా శ్రావ్య ఓకే సార్. నీలమేఘ శరీరంతో ఒక అద్భుతమైనటువంటి మధుర గీతం. మరి మన తెలంగాణ రాష్ట్రానికి వన్నెత్తినటువంటి గొప్ప కళాకారులు పాయల్ కొట్గిర్కర్ గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా వచ్చి వాళ్ళ అమూల్యమైనటువంటి ఒక చిన్న 2 పాటలను వాయించాలని కోరుకుంటున్నాను. తబలా వాయిద్యంలో మన రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి గొప్ప కళాకారులు పాయల్ కొట్గిర్కర్ గారికి కూడా సుస్వాగతం తెలియజేస్తున్నాం. రెడీ ప్యాకేజ్ అన్న చూడనా లాస్ట్ క్యామ్రాలు తీసుకుంది కానీ లాస్ట్ క్యామ్రాలు తీసుకుంది చూడమ్మా. కనెక్ట్ చేసుకోవాల్సిన కూర్చున్నాం. రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి స్టేజ్ కి లెఫ్ట్ సైడ్
మనసూరుకోక పాడాను అరుణ్ తబల పెంచు అరుణ్ నువ్వెక్కడనే ఇక్కడ పాటి ఇక్కడ పలుపడ మనసు కలిసున్నది ఏనాడైనా పాటి ఇక్కడ పలుపడ మనసు కలిసున్నది ఏనాడైనా ఈ పువ్వులనే నీ గంపినాను రాలేవి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకై మా పాయల్ మేడం గారికి స్పెషల్ థ్యాంక్ యూ ఎందుకంటే ఆమె ఆధ్వర్యంలో మేము పాడడం కూడా చాలా హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ లేదు అన్నీ ఇస్తున్నానే గ్రూప్ ఓకే గ్రూప్ రాగానే మళ్ళీ కట్ చేసి మళ్ళీ గ్రూప్ తీసుకోనా కూర్చోనా
ఇంత చక్కగా మాకు వాద్య సహకారం అందించినటువంటి మా ప్రముఖ తబలా ప్లేయర్ పాయల్ కొట్కిర్కర్ గారికి ప్రత్యేకంగా కళాభివందనాలు. థ్యాంక్ యూ. దేవేంద్ర అన్న గారి చిన్ననాటి మిత్రులు వేదిక మీదకి ఇచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. దేవేంద్ర అన్న ఎక్కడున్నా కానీ వేదిక వద్దకు రావాల్సిన కోరుచున్నాం. మీ చిన్ననాటి ఆత్మీయ మిత్రులు ఇచ్చేశారు కాబట్టి వారి కోసం రాజు आप जी ना స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దో తూ హై మేరీ జాన్ వాస్తవం రాదో నువ్వే నా ప్రాణం. మధుర స్వరాల స్నేహమనే చరిత్రే శిరసుంచి ప్రణామం చేస్తుంది. దరిద్రికి చెల్లి వాస్తవం రాదో నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి బాటలో మధుర స్వరాల మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రాదో నువ్వే నా ప్రాణం. దోస్త్ మేరా ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తున్నాం. మళ్ళీ ముఖ్యంగా జంటలకు ఎవరెవరు అందరూ జనరల్ గా వచ్చారు కాబట్టి వారికి డ్యూయట్ సాంగ్ ఈ పాటని డెడికేట్ చేస్తూ తోటరాముడు చిత్రం నుంచి ఎస్పి బాల సుశీల గారు పాడినటువంటి రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. ఇప్పుడు శ్రావ్య లవోల